మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుమలలో ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు చెప్పినప్పటి నుంచి కూడా తిరుమలలో జరుగుతున్నటువంటి ఒక్కొక్క అవినీతి పైన జనసేన పోరాటం చేస్తోంది. ఏదైతే 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి ఆర్జిత సేవలు కావచ్చులంటే అక్కడ ఉన్నటువంటి శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించినటువంటి నిధులు గోల్మాల్ అయ్యాయి. దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ వేయించాలని చెప్పి కూడా తిరుపతిలో ఉన్నటువంటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం ఎదుట జనసేన పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో చేరుకొని ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనతో పాటు కిరణ్ రాయలు ఉన్నారు. ఎటువంటి ఆధారాలతో మీరు సబ్మిట్ చేశారు? అక్కడ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది? సార్, తిరుపతిలో తిరుపతి దేవస్థానం జరిగిన కుంభకోణం మొత్తం బయట తీయాలి. మొత్తం ఆధారాలన్నీ కూడా ఎవిడెన్స్ అన్ని కూడా ఇస్తున్నాము విజిలెన్స్ వాళ్ళకి. దీని మీద కమిటీ చేస్తున్నారంట. శ్రీవాణి ట్రస్ట్ నిధులు 1350 కోట్లు వస్తే 1000 కోట్లు డిపాజిట్ అన్నారు. ఏ బ్యాంక్ అని చెప్పలేదు. 350 కోట్లు టెంపుల్ మరమ్మతులు, గుళ్ళు కట్టినామన్నారు. ఏ గుడి కట్టినారు, ఏ గుడి మరమ్మతు చేశారో తెలీదు. ఇవన్నీ డీటెయిల్స్ బయటికి రావాలి. ఇది పెద్ద స్కామ్. దీంతోపాటు టికెట్ల కుంభకోణం. ఒక్కొక్కరికి 100 కొద్ది టికెట్లు ఇచ్చారు. మంత్రులకి ఎందుకు ఇచ్చారు? ఎమ్మెల్యేలకి టికెట్లు ఎందుకు ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఎవరు లాబింగ్ చేశారు? ఇవన్నీ బయట తీసి ప్రతి ఒక్కరిని శిక్ష పడేలాగా ఈరోజు కంప్లైంట్ ఇచ్చాము. దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆదేశాలు మాకు ఆన్సర్ చెప్పారండి. ఎప్పుడు లేని విధంగా ఎవరు వెనకాలండి ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ మినిస్టర్స్ కానీ దాదాపు 50 టికెట్ల పైన ఒక రోజుకి కేటాయించినటువంటి పరిస్థితి అంటే ఎప్పుడన్నా గతంలో చూసారు ఇట్లా? జేఈఓ ఆఫీస్ కేంద్రంగా టీటీడీ ఈఓ, జేఈఓ ఒకే అతను ఉన్నాడు. చైర్మన్, వీళ్ళందరూ మొత్తం ఒకే సామ్రాజ్యం అంతా కలిసి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు టీటీడీ టికెట్లు పంచుకునేశారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో చేశారు. ఈ ప్రభుత్వం జరగదు. మొత్తం అవినీతి బయట తీస్తాము. ఒక్కొక్కరికి ఇచ్చిన టికెట్, ప్రతి మంత్రికి ఇచ్చిన టికెట్ ఎందుకు ఇచ్చారో బయట పెట్టాలి, బయట తీయాలి, నీకు తేల్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎవరెవరు ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? దానిపైన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి కూడా రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎవరెవరు ఉన్నారు? ఎగ్జాంపుల్కి చూస్తే మీరు ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది, అలాగే రోజా గారిది. రోజా గారు అయితే ప్రతి వారం అందరికీ తెలిసిన విషయమే. వారంలో 2 సార్లు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేది. ఆ వచ్చినప్పుడు కూడా 10 మందితో రావాల్సిన రోజా 100 మందితో వచ్చేది. 100 మందితో తక్కువ లేకుండా ఏ విధంగా ఆవిడకి 100 మందిని అలాట్ చేస్తారు? ఎలాగా గత ప్రభుత్వాలు చూస్తే మనము టీటీడీ దేవస్థానం అంటే ఎంత చక్కగా, అసలు ఎంతో నిదర్శనంగా ఇలా ఉండాలి పాలన అంటే ఒక లెటర్కి 5 మంది ప్లస్ ఒకళ్ళు 6 మంది వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. అవన్నీ గత ప్రభుత్వంలో చూస్తాము. ఈ ప్రభుత్వంలో ఈ దరిద్రమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాగంటే వాళ్ళలో ఒక వాళ్ళు చెప్పిందే వేదం కొండ మీద, ఆ విధంగా ఉద్యోగస్తులను అయితేనేమి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టిన దాఖలాలు రోజా ఉన్నాయని ఎంతోమంది సూపరింటెండెంట్లు ఇప్పుడు వాపోతున్నారు. ఖచ్చితంగా వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి దానికి సూపరింటెండెంట్లు కూడా వాళ్ళు మీకు సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది గత ప్రభుత్వంలో చేసినటువంటి మోసాలని బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నిఘా సంస్థకి మేము ఇవ్వడం జరిగింది, విజిలెన్స్ సంస్థకి. వాళ్ళు ఖచ్చితంగా దీని మీద మేము ఏదైతే ఉందో అన్ని రికార్డ్స్గా మేము గవర్నమెంట్కి ఇస్తాము. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. చూడొచ్చు, మనం రోజాకి సంబంధించినటువంటి ఒక లెటర్ దాదాపు 5 మందికి ఆమె విఐపి బ్రేక్ పెట్టించినటువంటి పరిస్థితి. ఇది 30వ తారీఖు 11వ నెల 2021వ తారీఖు. అంటే వీళ్ళతో పాటు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారు. ఇది ఒక్కసారి చూడొచ్చు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి లెటరు. ఇది 12వ తారీఖున 2వ నెల 2024 అంటే ఈ సంవత్సరమే ఫిబ్రవరిన జారీ చేసినటువంటి టికెట్ ఇది. దాదాపు 58 మందికి టికెట్లు కేటాయిస్తూ ఒకే లెటర్ పైన ఒకే రోజు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే అధికారులు ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? దీని వెనక ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ల కారణంగా వాళ్ళు ఎవరైనా వచ్చి సమాధానం చెప్తున్నారా? విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేశారండి. విజిలెన్స్ వాళ్ళు రేపులా ఎల్లుండి వచ్చి వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తామని చెప్పారు. అధికారులు అయితే మా దగ్గర అయితే స్పందించట్లేదు. మేము ఖచ్చితంగా ఏదైతే ఎంక్వైరీ ఉందో దాంట్లో మాట్లాడతామని చెప్పారు. కానీ ఈ ప్రక్షాళన అందుకోసమే ఈరోజు నేరుగా విజిలెన్స్ ఆఫీస్కే వచ్చి ఈ విధంగా మీరు ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాలి. దీని దగ్గర ఎవిడెన్స్, దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నది. మీకేం ఎప్పుడెప్పుడు మీరు ఏదైతే విజిలెన్స్ ఎంక్వైరీ ఉండేటప్పుడు పిలుస్తారో అధికారులతో పాటు మమ్మల్ని కూడా పిలవండి. మా దగ్గర రిపోర్ట్స్ ఉంది. వాళ్ళు ఎంత మాత్రం మీకు కరెక్ట్గా సబ్మిట్ చేస్తున్నారో లేదన్న విషయం కూడా మేము తెలియజేస్తాము. అదేవిధంగా మీకు సపోర్ట్ చేస్తామని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని తగిన చర్యలు తీసుకోవాలా, శిక్ష అనుభవించాలా. రూపాయి అన్న పైసలతో సహా తిరిగి మళ్ళీ టీటీడీ ఖజానాకి చేరే విధంగా ప్రయత్నించి ఖచ్చితంగా సహకరిస్తామని మేము తెలియజేశామండి. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది పారదర్శకంగా ఉండాలి, భక్తుల సేవలోనే ఉండాలి. కాకపోతే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో విఐపి సేవలు తరిస్తూ కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి ఎన్ని కావాలంటే అన్ని టికెట్లు కేటాయించడం పట్ల జనసేన పార్టీ మొదటి నుంచి కూడా పోరాటం చేస్తుంది. ప్రస్తుతం ఏదైతే రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం ఎదుట జనసేన పార్టీ పెద్ద సంఖ్యలో చేరుకొని అక్కడ జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించి కూడా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని చెప్పి కూడా వాళ్ళకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. దీనిపైన అధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాను వరుసగా
ఫిర్యాదులు అయితే అందుతూనే ఉన్నాయి. ఎంతమందికి లెటర్లు ఇచ్చారో ప్రూఫ్స్తో పాటు బయటపెడుతున్నటువంటి నేపథ్యంలోనే విజిలెన్స్ విభాగం ఎలా స్పందిస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.